పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమం వినుకొండ పట్టణం 11వ వార్డు రైలుపేటలో చేపట్టిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల మీద పెట్టెళ్ళాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల వడ్డీలు కడుతున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు వాళ్ళ ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కడుతున్నారు. 10 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమన్నా 1000 రూపాయలు పెన్షన్ పెంచారా? మొదటి నెలలో పెంచారా? పెంచలేదు. సంవత్సరానికి 250 రూపాయలు పెన్షన్ పెంచారు. ఉచిత గ్యాస్ ఎవరికైనా ఇచ్చారా? తల్లికి వందనం లాంటి పథకం అందరికి బిడ్డలందరికి ఇచ్చారా గత 5 ఏళ్లు? మరి 10 లక్షల కోట్ల అప్పులు ఎందుకని? ఈ రోజు ప్రతి నెల వడ్డీలు తీరుస్తూ చంద్రబాబు గారు ఆర్థిక భారాన్ని మోస్తూ ప్రతి నెల అప్పులు తీరుస్తున్నారు. ప్రతి నెల వడ్డీలు కడుతున్నారు. ఇంత చేస్తూ 3000 పెన్షన్ మొదటి నెలలోనే ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుండి 1000 రూపాయలు పెంచారు. మక్కన మల్లికార్జున గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. మన డిసిసిబి చైర్మన్ మక్కన గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. పెన్షన్ పెంచకుండా ఏకదమ్మును 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. జూలైలో మొట్టమొదట మన ప్రభుత్వం వచ్చిన జూలైలో పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా